కాకినాడ రూరల్ నియోజకవర్గ గ్రామాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 72.95 లక్షల రూపాయలతో 6 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, పుల్ల శ్రీరాములు, రంబాల వెంకటేశ్వరరావు, సిరంగు శ్రీనివాస్, పుల్ల వీరబాబు, ఎంపీపీ బిందెలి వీరీష, పేరిబాబు, మానేపల్లి బాబ్జీ, కరెడ్ల గోవింద్, మాదారపు తాతాజీ, బస శాంతిబాబు, పాడ్రంకి రాజు, ముద్దన ప్రకాష్, మామిడాల శ్రీనివాస్, స్వాతి, రూరల్ ఎంపీడీఓ సతీష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈవేళ 5 వాటర్ ప్యూరిఫికేషన్ సెంటర్స్ నేను మార్చి నాటికి మాటిస్తా ఉన్నాను. మార్చి నాటికి నా కట్లో నెలత వచ్చింది, లేదా నా నీళ్ళలో నెలకొచ్చింది, ఇది వచ్చింది అన్న మాట ఏ అక్క ఏ చెల్లి అనకుండా చూసి పూచి నేను తీసుకుంటానని చెప్పి మంచి విషయం అని చెప్పి నేను తెలియజేస్తూ వాటర్ సరైన నీరు ఇవ్వాలి అన్నది, రైతుకి నీరు ఇవ్వాలా, తాగు నీరు ఇవ్వాలా అన్నది ప్రధానమైన అంశంగా పెట్టుకుని తెలియజేసుకుంటా ఉన్నాం. ఎరువులు సబ్సిడీ ఇస్తూ ఉన్నాం, టైంకి ఇస్తూ ఉన్నాం, ఆడకూతుర్లకి సిలిండర్లు ఇస్తూ ఉన్నాం, టైంకి ఇస్తూ ఉన్నాం, స్టవ్ లేని వాళ్ళకి 24 గంటలు తిరగకుండా తీసుకున్నాం. 2 రోజుల నుంచి కాదు, 2 రోజులుగా 3 రోజులుగా నేను ఇస్తూ ఉన్నా. నేను నెలలో లేట్ అవ్వడం వల్ల 1 రోజు 2 రోజులు లేట్ అవుతుంది తప్ప అక్కడ నుంచి వచ్చి పడిపోతా ఉన్నాయి, టైంకి వచ్చి పడిపోతా ఉన్నాయి. స్టవ్ 4,500 రూపాయలు ఖరీదు చేసే గ్యాస్ కనెక్షన్స్ ఇవాళ కొత్త కనెక్షన్స్ నువ్వు పెట్టుకున్న 24 గంటలు తిరగకుండా ఇచ్చి ప్రభుత్వం ఇదే మొట్టమొదటి ప్రభుత్వం అని చెప్పి నాదెండ్ల మనోహర్ గారికి విషయంలో ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలా మోడీ గారికి ఇవాళ మోడీ గారు అండతోటి ఈ నిధులు తెచ్చుకుని మనం పని చేసుకుంటా ఉన్నాం. సక్రమంగా ఏదన్నా కూటమి పైనుంచి కింద దాకా కలిసి ఉన్న కూటమితో అయితేనే ఏదన్నా ప్రయోజనం ఉంటుంది. సెంట్రల్లో స్టేట్లో కూడా ఒకటే ప్రభుత్వం ఒక మంచి అండర్స్టాండింగ్తో ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అవి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం. కాకినాడలో మీ సర్పవరంలోనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సర్పవరంలోనే ఒక నేషనల్ సైజ్